గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నేను సుధాకర్ పరుచూరి. ప్రస్తుతం మనం వెహికల్స్ నడిపే విధానం మీద నాకు సూచన తెలియజేయాలని ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పుడున్న యువత బైకుల మీద అనువుగా లేని రోడ్లో స్పీడ్గా ఓవర్గా ప్రయాణం చేయటం వల్ల రకరకాల సమస్యలు, ట్రాఫిక్లో సమస్యలు ఏర్పడుతున్నాయి. కావున యూత్ బైకుల మీద ప్రయాణం చేసేటప్పుడు మీకు ఆ రోడ్ కండిషన్లు మనకు అనుకూలంగా ఉన్నాయో లేదో చూసుకోండి. చాలా వేలాది మంది రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారు. కావున బైకులో ప్రయాణించే యూత్ మీరు స్వయం రక్షణగా, అంటే మీరు సేఫ్టీ డ్రైవింగ్ చేస్తూ డ్రైవింగ్లో అతి జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను. ఎంతోమంది రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలు అనేకం జరుగుతున్నాయి. వెహికల్స్, ఈ టూ వీలర్స్ హై స్పీడ్లో నడపటం వల్ల కంట్రోల్ కోల్పోతున్నారు. కావున యూత్కి నేను ఇచ్చేది ఏంటంటే, మీరు రోడ్డు మీద ఉన్నప్పుడు జాగ్రత్తగా, మీకు రోడ్డు కండిషన్ మనకు అనుకూలంగా ఉందా లేదో తెలుసుకొని, రోడ్డు కండిషన్ బాగోలేని చోట 30 కిలోమీటర్లకు మించి వేగంగా ప్రయాణించవద్దని యూత్కి నేను సూచన చేస్తున్నాను. ఇది నేను కండక్టర్గా కాదు, నేను రోడ్డు ప్రమాదాలు చూస్తూ ఎంతో క్షతగాత్రులు అవుతున్నారు. కావున యూత్, మీరు వెహికల్స్ నడిపేటప్పుడు, మీరు బైకులు నడిపేటప్పుడు అతి జాగ్రత్తగా, ఎదుటివారికి ప్రమాదం లేకుండా, మీరు ఎటువంటి ప్రమాదాలు లేకుండా మీ ప్రయాణాన్ని కొనసాగించాలని కోరుకుంటున్నాను. మీ పరుచూరి సుధాకర్. కండక్టర్గా నా అనుభవంతో ఎన్నో సంఘటనలు చూశాను. కాబట్టి యూత్కి నేను ఇచ్చే సూచన ఏంటంటే, వెహికల్స్ నడిపేటప్పుడు అతి జాగ్రత్తగా ఉండండి. రోడ్ కండిషన్స్ వాటిని ఆధారంగా 20-30 కిలోమీటర్ల వేగంతోనే ప్రయాణించేయండి. రోడ్లు బాగున్నప్పుడు అతి వేగం మన జీవన గమనాన్ని మార్చేస్తుంది, వికలాంగులుగా మారుస్తుంది. కావున మీడియాను వాడతాను కాబట్టి నా సూచన తెలుపుతున్నాను. యూత్కి చాలా జాగ్రత్తగా మీ ప్రయాణాన్ని కొనసాగించండి. అందరికీ సురక్షితంగా చేరుకోవాలని